సార్ ఆవిడ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. నేను ఫ్లాట్ కాల్ చేస్తా. నా అడ్వాన్స్ నాకు ఇచ్చేసేయండి. నీకు ముందే చెప్పాను కదా, ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇవ్వడం కుదరదని. నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు, అడ్వాన్స్ మాత్రం తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు. మొత్తం డబ్బులు మీకు ఇచ్చి నేను ఎక్కడ ఉండాలి? వెళ్ళి రోడ్డు మీద పడుకోవాలా? నీ ఇష్టం. మీరు డబ్బు కోసమే బతుకుతున్నారు అనుకుంటా. అవును బాబు. అమ్మా, స్పెషల్గా నాకేం పెడతావు? 4 చివాట్లు పెడతా, తీసుకొని బాగుంటది. చూసారా అంకుల్ వాడు ఎలా మాట్లాడుతున్నాడు? వీడికి ఎక్స్ట్రాలు పోతే గానీ సెట్ అవ్వడు. నువ్వు ఎక్స్ట్రా అని మాట్లాడకమ్మా. చెప్పడం మర్చిపోయా, ఈ 2-3 రోజుల్లో రెంట్ ఏమైనా అడ్జస్ట్ అవుతుందా? సార్ రెంట్ ఇచ్చి వారం కాలేదు, మళ్ళీ ఇంక 25 రోజులు టైం ఉంది. మళ్ళీ రెంట్ అడిగితే ఎక్కంచెలు తీసుకొచ్చి ఇస్తాను సార్. కొంచెం అవసరం ఉంది బాబు, అందుకే అడుగుతున్నా. మీకేం అవసరం సార్? పొద్దుగాల టిఫిన్ ఫస్ట్ ఫ్లోర్లో, మధ్యాహ్నం లంచ్ సెకండ్ ఫ్లోర్లో, నైట్ డిన్నర్ థర్డ్ ఫ్లోర్లో, అంత ఫ్రీయే కదా సార్. సార్ డబ్బు కోసం బతకండి, డబ్బులే ప్రాణాలు మాత్రం చావకండి. బాబు, పైన ట్యాంక్ నిండినట్టుంది, వస్తా. ఈ టైంలో గుర్తుకొస్తే వాటర్ ట్యాంకులో